బంగ్లా రోడ్డు వరకు ఉత్సాహంగా ర్యాలీ సాగింది. ర్యాలీలో కూటమి నేతలు విశేషంగా తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదం పొందడంపై అద్దెకి నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొందని కూటమి నేతలు తెలిపారు. గత 5 ఏళ్లుగా ఎన్నో కుట్రలు అణిచివేతలను ఎదుర్కొన్న 1600 రోజులకు పైగా అమరావతి రాజధాని అనే నినాదంతో రైతులు దీక్షలు పోరాటాలు చేశారని, వారి త్యాగం వృధాగా పోలేదని కూటమి నేతలు తెలియజేశారు. పండుగల్లో ఇది ఒక కొత్త పండుగ. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రం ఉన్నది. నిజంగా ఎంత సిగ్గుచేటమైన విషయం. మీది ఏ రాష్ట్రము, మీ రాజధాని ఏదంటే కూడా చెప్పలేని పరిస్థితుల్లో గత మనందరం కూడా చాలా ఇబ్బంది పడ్డాం. నిజంగా ఈ విజయం మొదటగా అమరావతి మహిళలది, అమరావతి రైతులది. వాళ్ళ పోరాట ఫలితమే మన తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి రావటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేసారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి, 3 రాజధానులు సమంజసం కాదని చెప్పి అలాగనే నిర్ణయం తీసుకున్నారే కానీ ఎక్కడో అనుమానం. ఎందుకు అనుమానం అంటే పారిశ్రామికవేత్తలకు కానీ ఇతర వ్యాపారాలు పెట్టుకునే వారికి కానీ ఒక భయం ఉన్నది. మళ్ళా రాజధాని ఎక్కడికి పోతుందో, మనం ఇక్కడ పెట్టుబడులు పెడితే ఏమవుతుందనే ఒక భయాందోళన ఉన్న సమయంలో కూటమి ప్రభుత్వం ఒక సరైన నిర్ణయం తీసుకున్నది. ఏంటంటే దీనికి చట్టబద్ధత. ఎవరు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే రాజధాని మార్చడానికి లేని పరిస్థితులుగా ఈరోజు ఒక చట్టబద్ధత తీసుకురావడం జరిగింది. అలాగనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని సహకరించడం, గౌరవనీయులు మోడీ గారు పూర్తి స్థాయిలో సహకరించి దీన్ని చట్టబద్ధ తీసుకురావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న మన పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది, నేడు రాజ్యసభలో ఆమోదించడం జరిగింది. ఉభయ సభల్లో ఏకగ్రీవంగా ఒక రాష్ట్రానికి రాజధాని ఉండాలి, అమరావతి ఉండాలి అని ఆమోదించడం నిజంగా మనకు పెద్ద పండుగ లాంటిది. మనం హర్షించదగ్గ విషయం. కాబట్టి ఆ చీకటి రోజులు మళ్ళీ తెచ్చుకోకుండా ఆ దుర్మార్గుడు ఇప్పుడు కూడా విషయం చెబుతానే ఉన్నాడు. నిన్న 4 ఎంపీలు ఉంటే పార్లమెంట్లో మాకు ఇష్టం లేదని చెప్పి బయటికి వెళ్ళారంటే నిజంగా యావత్ భారతదేశం అన్ని రాష్ట్రాలు ఎంపీలందరూ కూడా ఆమోదిస్తే ఆ 4 మాత్రం విషయం చెప్పి బయటికి వెళ్ళారు. ఇక్కడ ఒక విశ్వనాయకులు ఉన్నారు చూడండి, జగను మళ్ళీ కొత్త పల్లవి ఎదుర్కొన్నాడు. మావి గన్ను అంట. ఏంటంటే గన్ను అమరావతి బిల్ పాస్ అయినందుకు కూటమి నాయకత్వంలో ఈ యొక్క ర్యాలీ జరగడం చాలా ఆనందదాయకం. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి నుంచి అమరావతిని చెప్పుకునే స్థాయికి మనం రావటం, మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించడం, మరి ప్రపంచం మెచ్చిన నాయకుడు ప్రీతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి సారథ్యంలో పార్లమెంట్లో కూడా, మరి రాజ్యసభలో పార్లమెంట్లో కూడా ఈ బిల్లు పాస్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక తీపి కబురు, భవిష్యత్ తరాలకు భారతదేశంలోనే అద్భుతమైనటువంటి భవ్యమైనటువంటి రాజధాని నిర్మాణానికి అడుగుపడిన ఈ శుభ సందర్భంలో అద్దంకిలో ఉన్నటువంటి కూటమి నాయకులందరం కూడా ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అన్న నేను చిన్న పని మీద ఉత్తరప్రదేశ్ వెళ్ళానన్నా, ఉత్తరప్రదేశ్ రాజధాని వెళ్ళాను. ఆంధ్రప్రదేశ్ అనగానే మీ రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి. అంటే గత పాలకులు 3 రాజధానులని రాజధాని పేరు లేకుండా చేసి అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని చెప్పుకునే పరిస్థితి లేకుండా చేస్తే ఇప్పుడు గర్వంగా అమరావతి అని చెప్పుకునే పరిస్థితికి మనం వచ్చాం. కోటవాలితో అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణంలో భవిష్యత్ తరాలందరూ కూడా ఒక చక్కని రాజధానిలో మరి ఉండటానికి ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు వెళ్తుందని ఆశిస్తూ, ఒక పక్క దేశం ప్రపంచంలోని దేశాలన్నీ కొట్టుకొని వస్తుంటే భారతదేశంలో మనమందరం కూడా ఉత్సాహంగా ఆనందంగా అద్భుతమైన రాజధానులు, డెవలప్మెంట్ కార్యక్రమాలు, మరి ఏంటో ఏ సమ్మిట్లు, అభివృద్ధి భావంలో ముందుకు వెళ్తూ భారతదేశం భద్రంగా బలంగా ముందుకు వెళ్తుందంటే గొప్ప బలమైనటువంటి
దృఢమైనటువంటి నాయకుడు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అదే సారథ్యంలో, అదే నాయకత్వంలో, అదే తెలివితేటలతో మరి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, మా చిన్నప్ప తగ్గుబాటి పురంధేశ్వరి మేడం గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు పిఎన్ మాధవ్ గారు, వీరందరి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా రాబోయే 2029 నాటికి భారతదేశంలోని అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదవుల్లో నంబర్ 1 ముందుకు వెళ్ళే ఆంధ్రప్రదేశ్ మనందరం చూడబోతున్నామని శుభాభివందనలు తెలియజేస్తుంది. వద్దుల్లాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, వద్దుల్లాలు ఆంధ్రప్రదేశ్. నేడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలుగు ఆత్మగౌరవ పతాకగా ఏకైక రాజధానిగా మన అసెంబ్లీలో వర్ధిల్లాలి ఆంధ్రలో ఏకైక రాజధాని అమరావతి, 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 శుక్రవారం అద్దంకిలోని పలు ప్రధాన చర్చిల్లో ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు జరిగాయి. అద్దంకి పట్టణంలోని పసుమర్తిపాలెం, కటికిందపాలెం, బెరాకా నగర్, భాగ్యనగర్, ఎన్టీఆర్ కాలనీలో ఉన్న ప్రధాన చర్చిల్లో శుభ శుక్రవారం ఆరాధనలు నిర్వహించారు. పసుమర్తిపాలెంలో డాక్టర్ క్లౌ మెమోరియల్ సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ టౌన్ చర్చిలో ప్రత్యేక ఆరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆరాధనలో క్రైస్తవ సోదరీ సోదరులు పాల్గొని ప్రభువారి త్యాగాలు గుర్తు చేసుకున్నారు. క్రీస్తు రత్న పాస్టర్ డాక్టర్ యేసుబాబు 7 మాటల సందేశం గురించి వివరించారు. పాప పరిహారం కొరకు యేసు ప్రభు శిలువ మరణం పొందారని, తిరిగి మరలా 3వ రోజున ప్రభువారు సమాధి నుంచి లేచిన శుభ సందర్భంగా గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నారని యేసుబాబు చెప్పారు. ప్రభు మార్గంలో నడిచే వారికి ఎప్పుడూ మంచి జరుగుతుందని దైవ సందేశకులు వివరించారు. పాపం చేయడం వల్ల మరణము ఈ లోకంలోకి వచ్చింది. మరి తన పోలికలో తన స్వరూపంలో కలుగజేసినటువంటి మానవుడు మరణించడం దైవ చిత్తము కాదు కనుక వారిని విడిపించడానికి దేవుడు క్రీస్తు పూర్వం పరిస్థితులు మనం చూస్తే ప్రవక్తలను, యాజకులను, రాజులను, న్యాయాధిపతులను ఇలాగా అనేక మందిని పంపించి ఆయన వర్తమానాలు అందించినప్పుడు అయినా కానీ వారు ఇంకా పశ్చాత్తాపడి దేవుని అంగీకరించలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవాతి దేవుడే ఆలోచన చేసి మానవ ఆకారంలో ఈ లోకంలోకి రావడం జరిగింది. ఎందుకంటే ఇందాక మనం విన్నట్లుగా మనుషుల యొక్క పాపానికి పరిహారం రక్తము చిందించబడాలి. మనకు ఒక శ్లోకం ఏంటంటే పాప పరిహారం రక్త పోషణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని శ్లోకంలో ఉన్నటువంటిది. అంటే పాపము పరిహరించబడాలి అంటే పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించబడాలి అనేది ఆ శ్లోకం యొక్క భావన. మరి మానవులు పాపం చేసి దేవుడు ఆజ్ఞను అతిక్రమించడం వలన వారు పాపములుగా పరిగణించబడ్డారు. మరి వీరి వరకు రక్తము చెందించడానికి దేవుడే ఆయన మానవ రూపంలోకి వచ్చి మానవ పాప పరిహారంగా ఆయన శిలువలో తన రక్తాన్ని మార్చాడు. ఆయన రక్తము చెందించడం ద్వారా మనకు పాపము నుంచి
మరణం నుంచి విడుదల అనుగ్రహించబడినటువంటి రోజు. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే అది ఆ కుటుంబానికి, ఆ వ్యక్తులకు ఒక లోటు, వేదన, తీర్చని బాధ ఉంది. కానీ ఈనాడు యేసుప్రభువారు చనిపోయిన ఈ రోజును ప్రపంచం అంతటా కూడా శుక్రవారంగా జరుపుకుంటున్నామంటే కారణం మనం పొందవలసిన శిక్షను ఆయన పొందాడు కాబట్టి. మన పక్షంగా మన కొరకు ఏ పాపము చేయని పరిశుద్ధుడైన దేవుడు మానవ ఆకారంలోకి వచ్చి తన రక్తాన్ని చిందించాడు. తద్వారా మన పాపంలో విమోచన కలిగింది. మన మోక్షం చేరడానికి మార్గం సరళం చేయబడింది. అందుకు ఇది మానవులందరికీ కూడా మంచి శుక్రవారం అయింది. కనుక ఈ శుభ శుక్రవారం యేసుప్రభువు చేసిన శిలువ యాగము మనందరి పాప పరిహారార్థ బలిగా ఆయన చేసిన త్యాగం మరి ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఏ నేరము చేయని ఆయన, ఏ పాపము చేయని ఆయన, ఏ దోషము చేయనటువంటి ప్రభువు మనందరి దోషములను భరించిన వాడని ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. న్యాయాధిపతి జడ్జి ప్లేస్లో ఉన్న వ్యక్తి కాకుండా గమ్యం లేని రాష్ట్రానికి అమరావతి అసలైన రాజధానికి చట్టభద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ నుండి రాజశేఖర్ అన్నారు. ప్రకాశం జిల్లా సూపర్ మార్కెట్ చైర్మన్ గా పల్లపోతు వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రాకేష్ మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్లో దేశంలోని 11 పార్టీల సభ్యులు అమరావతి రాజధానికి మద్దతు ప్రకటిస్తే వైసీపీ పార్టీ ఒక్కటి బాయ్కాట్ చేసి వ్యతిరేకించాలని, రాజ్యసభలో అమరావతి బిల్లులపై చర్చ జరుగుతుందని మంత్రి నారా లోకేష్ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. దేశ రాజకీయాల్లో అమరావతి రాజధానిగా శాశ్వత ముద్ర వేసుకోవడం గర్వించదగ్గ విషయమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం పొట్టి శ్రీరాములు ఎంతో కృషి చేశారని రాకేష్ గుర్తు చేశారు. జగన్ రెడ్డి 11 రెడ్డి అయ్యాడని, త్వరలో 0 రెడ్డి అవుతాడని విమర్శించారు. రోజున మనందరం ఎదురు చూస్తూ ఉన్నాం. అమరావతి ఆంధ్రుల రాజధాని ఏది, ఎటు మన దారి అంటే తెలియని పరిస్థితి. అటువంటి గమ్యం లేని దానికి ఒక దారి చూపించి అమరావతి అసలు సిసలైన రాజధాని, దాని యొక్క చట్టబద్ధత చేసి ఈ నిన్నటి రోజున పార్లమెంట్లో పాస్ చేయటం. నిన్న కూడా మేము ఢిల్లీలో ఉన్నాం. ఎంపీలందరినీ కూడా టీడీపీ ఆఫీస్లో కలవటం జరిగింది. అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, దేశంలో ఉన్న 11 పార్టీలు మాట్లాడితే కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీ మాత్రం వాకౌట్ చేసింది తప్ప మిగిలిన దేశంలో ఉన్న పార్టీలు అన్నీ కూడా ఏకదాటి మీదకి వచ్చి మేము అమరావతికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు. చివరికి పప్పు యాదవ్ అని ఒక ఇండిపెండెంట్ ఎంపీ కూడా మేము అమరావతికి మద్దతు ఇస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి కోరిక ప్రజల ఆకాంక్ష మేరకు నడుస్తున్న దానికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఈరోజు రాజ్యసభలో పాస్ అవుతూ ఉంది. నిన్న సాయంత్రమే లోకేష్ గారు వచ్చారు. లోకేష్ గారు కూడా ఇప్పుడు పార్లమెంట్లో కూర్చొని వీక్షిస్తున్నారు. సాయంత్రం దీనికి సంబంధించిన అనేక వివరాలన్నీ, ఎవరు ఊహించని వివరాలన్నీ కూడా సాయంత్రం ఢిల్లీ సాక్షిగా యువనేత నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టబోయి చెప్తున్నారు. అమరావతి రాజధానిగా అనౌన్స్ అవ్వటం, దీన్ని శాశ్వత రాజధానిగా దేశ రాజధానిలో తీర్మానం అవటం. ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో ఎన్ని టీవీలు పగులుతాయో, ఎన్ని గ్లాసులు పగులుతాయో, ఎంతమందికి రక్తం గారిద్దో తెలియదు. వాళ్ళు ఏమి చేసినా అమరావతి రైతుల త్యాగాన్ని, అమరావజీవిలో పొట్టి శ్రీరాములు గారికి రాష్ట్రాని కోసం త్యాగం ఏదైతే ఉందో అటువంటి త్యాగం, గొప్ప త్యాగాన్ని అమరావతి రైతులు చేశారు. వారి త్యాగానికి గుర్తుండిపోయే విధంగా రాజధాని మరింత అభివృద్ధి చెందుద్దని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై అమరావతి.
జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి చాలా అవాక్కు చవాక్కు పేడుతున్నాడు. ఇదే అసెంబ్లీలో పాస్ అయింది, రేపు ఈ అసెంబ్లీలో పాస్ అయితే ఏం చేస్తారు అని అంటున్నాడు. అసలు ఆయన అసెంబ్లీకి వస్తేనేగా. నిన్న మా ఎంపీ గారు చెప్పారు, జగన్ రెడ్డి 11 రెడ్డి అయ్యాడు, రేపు 0 రెడ్డి అవుతాడని. ఇదే రెఫరెండంగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్కి వెళ్ళాడు. ఆయన ఎలక్షన్కి వెళ్ళింది 3 రాజధానుల మీద, మేము రెఫరెండంగా వెళ్ళింది అమరావతి మీద. ప్రజలు దేనికి మద్దతు పలికారు? నేను 11 రెడ్డి అయ్యాడు, రేపు 0 రెడ్డి అవుతాడు, అంతకుమించి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి నువ్వు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అవాకులు చవాకులు పేలిస్తే ఈరోజు తెలుగు ప్రజలు చూస్తూ ఊరుకోవడానికి ఎవరు లేదు. ఏదో విగన్నంట ఆయన విగ్గుని ఆయన గన్నుని పెట్టుకొని అడ్డదిడ్డమైన మాటలు, ఆయన ఆక్రోశాన్ని, ఆయన బాధని ప్రజల మీద రుద్దుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి జనం ఓట్లేయలేదని వాళ్ళని ఎలా నాశనం చేయాలన్న ఒక ఆలోచనతో ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవటమే కష్టం. పులివెందల ఎమ్మెల్యే సీట్ని అతను కాపాడుకుంటే చాలా గౌరవంగా ఉంటుంది. అది కూడా దక్కే రోజులు లేవని సంగతి చెప్తా ఉన్నా. ఇంకొక ముఖ్యమైన విషయం, పార్లమెంట్లో పాస్ అయింది ఈరోజు బిల్లు. అసెంబ్లీ గురించి ఆయన మాట్లాడాడు. ఆ అసెంబ్లీకి ఆయన వస్తే ఆయన మాట్లాడచ్చు. ఆయన అసెంబ్లీలో కాదు మాట్లాడింది, ఇవాళ పార్లమెంటు లోక్సభలో రాజ్యసభలో 2 ఉభయ సభల్లో బిల్లు పాస్ అవుతూ ఉంది. దీనికి యావత్ ఆంధ్రప్రదేశే కాదు, ఇందాక చెప్పినట్టు దేశవ్యాప్తంగా ఉన్న అనేక పార్టీలు మద్దతు పలుకుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించాలి. ప్రపంచం అంతా ఓ పక్కన ఉంటే మనోడు మాత్రం ఓ పక్కన ఉంటాడు. మనకేంటో తెలియదు ఆ విచిత్రమైన విషయం. ఆయనకున్న జబ్బే అది. అందరు ఇక్కడ ఉంటే ఆయన వెళ్ళి తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటా అంటాడు, ఉండేది మాత్రం బెంగళూరు యలహంక ప్యాలెస్లో. ఏంటో తెలియదు. ఆయన ఒక చోట ఉంటాడు, అమ్మ ఒక చోట ఉంటుంది, తల్లి ఒక చోట ఉంటుంది. భారతి గారు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. ఎప్పుడోకప్పుడు ఎయిర్పోర్ట్లోనో తాడేపల్లి ప్యాలెస్లోనో కనబడతారు. ఇవన్నీ కూడా తవ్వుకుంటే చాలా ఉంటాయి. ఏదైనా అమరావతి జోలుకు వస్తే తెలుగు ప్రజలు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టరు. ఉరికిచ్చి కొడతామన్న సంగతి తెలియజేస్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాటలు పెట్టారన్న కోపంతో భార్యాభర్తలపై దాడి చేసిన సంఘటన శుక్రవారం అద్దెకి మండలం కలవకూరు గ్రామంలో చోటు చేసుకుంది. కలవకూరుకు చెందిన లక్కిరెడ్డి మల్లీశ్వరి వెంకటరెడ్డి పొలంలో పసుపు కొమ్మలు ఏరుతుండగా వీరి మేనల్లుడు ట్రాక్టర్లో ఉన్న స్పీకర్లో జగన్ పాట పెట్టడంతో అదే గ్రామానికి చెందిన తన్నీరు శ్రీహరి వచ్చి జగన్ పాట ఎందుకు పెట్టావు అని ఘర్షణ పడి మల్లీశ్వరి వెంకటరెడ్డిలపై దాడి చేశాడు. ఈ దాడిలో వెంకటరెడ్డి తన భార్యకు గాయాలు కాగా అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో చేరి చికిత్సలు పొందారు. ఈ దాడి గురించి వెంకటరెడ్డి దంపతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జగన్ పాట పెట్టినందుకు టీడీపీ పార్టీకి చెందిన శ్రీహరి వారి మీద దాడి చేసినట్లు బాధితులు మీడియాకు వివరించారు. నా పేరు లక్కిరెడ్డి మల్లీశ్వరి, కలవకూరు మాది. మేము చేలో పసుపు కొమ్ములు ఏర్పడుతున్నాం. అబ్బాయి టాటర్ మీద కూర్చొని జగన్ పాటలు పెట్టాడు. చేలోకి అబ్బాయి బండి దిగి వచ్చి జగన్ పాటలు ఎందుకు పెట్టామంటే, మా చేలో మేము పెట్టుకుంటే ఏమైంది అని అంటే, నీకు ఎందుకు పెట్టాలి పాటలు అన్నాడు. మా చేలో మేము పెట్టుకున్నాము, నువ్వు కూడా పెట్టుకో, ఎవరి అభిమానం వాళ్ళది అని అంటే అబ్బాయిని కొట్టాడు. అబ్బాయిని కొడుతుంటే ఎందుకు కొడుతున్నావు నేను పోయాలని నన్ను కొట్టాడని మా ఆయన వస్తే మా ఆయన్ని కూడా కత్తితోటి కంటి దగ్గర తీశాడని. తన్నీరు శ్రీహరి జగన్ పాటలు పెట్టారు. జగన్ పాటలు పెట్టి వచ్చాడు, బండి దిగి వచ్చి ఏందబ్బా జగన్ పాటలు పెట్టావు, ఆ పాటలు నీకెందుకు మా పాటలు పెట్టలేదు, మేము ఇష్టం పాటలు పెట్టారు అని మేము అన్నాము. ఆ అబ్బాయి అంటే అంత ఎగబడి ఎక్కడ పడుతుంది అమ్మాయి పోయింది. అమ్మాయి పోయిందని చెప్పి మేము పోయాలకి ఆ అమ్మాయి నేను ఇద్దరు నేను ఎగబడి పెట్టింది. చెయ్యి ఎట్ట వెనక్కి లాగాడు. శుక్రవారం ప్రారంభమయ్యాయి. గంగా భవానీ దర్శనం కోసం ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. తిరునాళ్ల సందర్భంగా 7 విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేశారు. టీడీపీ 4, వైసీపీ 2, జనసేన 1 చొప్పున ప్రభలు సిద్ధం చేశారు.
భక్తులు మనం అంటే మీ కానుకలు కానీ మొక్కులు కానీ గుడుపులు కానీ స్వామివారి ఇంటికి వేసి స్వామివారి గొప్ప పాత్రలు కావాల్సిందిగా మరి మంచిగంగమ్మ దయ వల్ల ఎంత కాకుండా తమ్మంగా కాదు అన్న జ్యోతిర సమయంలో ఈ వేసవిలో ప్రజల దాహాద్రి తీర్చేందుకు ఐవైఎస్ రక్షక్ ఫౌండేషన్ చైర్మన్ కాసిం వలి ఆధ్వర్యంలో అద్దెంకిలోని దర్శి రోడ్లో ప్రజలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాటసారులకు, ప్రయాణికులకు, విద్యార్థులకు ఉచితంగా మజ్జిగ అందజేశారు. సుమారు నెల రోజుల పాటు దాతల సహాయ సహకారాలతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని కాసిం వలి చెప్పారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దాతలు వారికి సహకరిస్తున్నారని తెలిపారు. ప్రతిరోజు 300 నుంచి 400 మందికి మజ్జిగ పంపిణీ చేస్తున్నారని కాసిం వలి పేర్కొన్నారు. ఈరోజు అద్దంకి మండలంలోని తిమ్మాయిపాలెం వెళ్ళే రోడ్లో కృపా నర్సరీ పక్కన మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన ఎండాకాలంలో బాటసారులకు, డ్రైవర్లకు మరియు యాచకులకు, అలాగే ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారి దాహాన్ని తీర్చడానికి మేము మా టీం రక్షక్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఫౌండేషన్ ఇరువురం కలిసి టీం సభ్యులతో నిన్న 2/4/2006 నుంచి ఈ మహోన్నత కార్యక్రమానికి పునాది వేశాము. ప్రతి సంవత్సరం లాగానే మమ్మల్ని దాతలు ఈ సంవత్సరం కూడా వారి సహాయ సహకారాలతో మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము మా టీం సభ్యులు ఫ్రీ బటర్ మిల్క్ డ్రైవ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే దాతలు మా చేత ఇలాంటి కార్యక్రమాన్ని చేయించాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. రక్షక్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్, అద్దంకి. సింగరకొండ వద్ద శ్రీ రమ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్మించబోతున్న 72 అడుగుల శ్రీరామనామ స్తూపము మరియు అష్టలక్ష్మి సమేత భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఆలయంలో ప్రతిష్ఠించేందుకు గాను తిరుపతి నుండి వచ్చిన 21 విగ్రహాలు రాగా ప్రత్యేక వాహనంలో అద్దంకిలోని రామ్నగర్ నుంచి సింగరకొండ వరకు స్వర్ణ సుబ్బారావు బృందం నేతృత్వంలో ఊరేగింపుగా తీసుకొని వెళ్తూ విగ్రహాలను శ్రీరామనామ స్తూపం వద్ద ఉంచి భక్తులు మరియు వాసవి వంట క్లబ్ల వారి సహకారంతో ధాన్యం సేకరించి విగ్రహాలను అందులో ఉంచారు. త్వరలో 72 అడుగుల శ్రీరామనామ స్తూపం మరియు 21 విగ్రహాలు ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని స్వర్ణ సుబ్బారావు తెలిపారు.
తెలిపారు. శంకరపల్లి వద్ద నిర్మాణంలో ఉన్నటువంటి 72 అడుగుల శ్రీరామనామ స్తూపం వద్ద ప్రతిష్ఠించడానికి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం నుండి విగ్రహాలు వస్తున్నాయి. అందులో భద్రాచల సీతారామచంద్ర స్వామి, భద్రాచలంలో సీతారామచంద్రులు ఎలా ఉంటారో అలాంటి విగ్రహాలని తీసుకొచ్చి ప్రతిష్ఠించాలనేటువంటి సంకల్పంతో విగ్రహాలను తయారు చేయించాము. ఆ విగ్రహాలు వాటితో పాటుగా లక్ష్మీ, నారాయణుడు, వినాయకుడు ఇలాంటి విగ్రహాలన్నీ కూడా ఊరేగింపుగా బయలుదేరి వస్తున్నాయి. ఈ విగ్రహాలను ఈ రోజున ధాన్యాదివాసంలో ఉంచి ప్రతిష్ట సుమారు జూన్లో ఉంటుంది. ఆ ప్రతిష్ట కూడా ధాన్యాదివాసంలో ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతిష్ఠించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా వారి వారి శక్తి కొలది ధాన్యాన్ని కూడా సమర్పించారు. ఇంకా కొంచెం సేపట్లో ఆ విగ్రహాలు ధాన్యాదివాసంలో ఉంచడం జరుగుతుంది. జై శ్రీరామ్. శ్రీరంగండ వద్ద 99 అడుగుల ఆంజనేయ స్వామి వారి వెనుక 72 అడుగుల శ్రీరామనామ స్తూపం నిర్మాణం జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఈ విగ్రహాలన్నీ కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది. యేసు ప్రభు వారు శిలువ మరణం పొంది తిరిగి మరలా లేచిన రోజు సందర్భంగా శుభ శుక్రవారంగా జరుపుకుంటున్నారని పాస్టర్ కాంతారావు తెలిపారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా అద్దంకి పట్టణంలోని గరటే కాలనీలో శుక్రవారం ఈస్టర్న్ బిలీవర్స్ చర్చిలో ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. ఆరాధనలో క్రైస్తవ సోదరి సోదరులు పాల్గొని ప్రభు యొక్క 7 సందేశాల గురించి తెలుసుకున్నారు. అనంతరం పాస్టర్ యేసుబాబు శుభ శుక్రవారం ప్రాముఖ్యత గురించి వివరించారు. యేసుక్రీస్తు నామంలో గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శుభ శుక్రవారపు శుభాకాంక్షలు. ఎందుకంటే ఇది శుభ శుక్రవారం ఎలా అయింది, యేసు ప్రభు వారు చనిపోతే అది గుడ్ ఫ్రైడే ఎలా అవుతుంది అంటే, యేసు ప్రభు వారు మానవ పాపముల కొరకు ఆయన పరిహారం చెల్లించిన రోజు, బలిగా అర్పించబడిన రోజు, రక్తము చిందించిన రోజు, పాపానికి విడుదల కలిగిన రోజు, పాపికి రక్షణ దొరికిన రోజు. కాబట్టి ఇది శుభ శుక్రవారం, మంచి శుక్రవారం. యేసు ప్రభు వారు 2026 సంవత్సరాల క్రితం మానవ పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించి ఏ పాపము లేని వ్యక్తిగా పాపులమైన మన కొరకు తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించాడు. ఆయన రక్తము ద్వారా మన ప్రతి పాపము నుండి మనలను విమోచించాడు, పరిశుద్ధపరిచాడు. యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా తీర్చింది. అయితే ఈరోజు యేసు ప్రభు వారు ఆయన కలువరి శిలువలో బలిగా అర్పించబడిన రోజు, తనను తాను అప్పగించుకొని మన కొరకు త్యాగం చేసినటువంటి రోజు. ఆయన తన మహిమను విడిచి మన కొరకు త్యాగం చేశాడు. ఆయన ధనవంతుడై మన కొరకు దరిద్రుడిగా ఉండి మన కొరకు ఆయన త్యాగం చేశాడు. యవన ప్రాయంలో ఆయన మన కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు. అంతేకాదు మన రక్షణ కొరకు తన సమయాన్ని అంతా కేటాయించాడు. తన శరీరాన్ని మన కొరకు గొర్రెపిల్ల అర్పించబడినట్లుగా మన కొరకు శిలువలో బలిగా అర్పించబడ్డాడు. అంతేకాదు ఆఖరి బట్టి వరకు కూడా తన రక్తాన్ని మన కొరకు బలిగా అర్పించబడ్డాడు, రక్తాన్ని చెల్లించాడు. అంతేకాకుండా మన రక్షణ కోసం తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించాడు. కాబట్టి ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ గుడ్ ఫ్రైడే విజయానికి గుర్తన్నమాట, విజయం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ కుటుంబాలలో మీకున్న సమస్యల్లో, మీకున్న బాధల్లో, మీకున్న కష్టాలలో, మీరున్న పాపముల నుండి విడిపించి గొప్ప విజయమును, ఆశీర్వాదమును, సమృద్ధిని కలుగజేస్తున్నారు. కాకానిపాలెం అద్దంకి వారి ఆధ్వర్యంలో శనివారం 1 నుండి 10వ తరగతి విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్ పోటీలు నిర్వహిస్తున్నారని జిఎస్ఆర్ హ్యాండ్ రైటింగ్
సెంటర్ డైరెక్టర్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన అద్దంకి న్యూస్ ఛానల్తో మాట్లాడారు. కాకానిపాలెంలోని మన్నం త్రిమూర్తులు బిల్డింగ్లో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు హ్యాండ్ రైటింగ్ పోటీలు, తదుపరి 11 గంటలకు బహుమతుల ప్రదానం జరుగుతుందన్నారు. అద్దంకి నియోజకవర్గ స్థాయిలో విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 8247423904 లేదా 9848749979 నంబర్లకు సంప్రదించాలన్నారు. హ్యాండ్ రైటింగ్ పోటీలకు వచ్చే విద్యార్థులు ప్యాడ్, పెన్ను మాత్రమే తెచ్చుకోవాలని, క్వశ్చన్ అండ్ ఆన్సర్ షీట్స్ వారే అందజేస్తారని రమేష్ తెలియజేశారు. జేఎస్ఆర్ హ్యాండ్ రైటింగ్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ ఆధ్వర్యంలో అద్దంకి నియోజకవర్గ స్థాయి హ్యాండ్ రైటింగ్ పోటీలు ఇంగ్లీష్ తెలుగు కాంపిటీషన్ తేదీ 4/4/2026 శనివారం ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. కావున విద్యార్థులందరూ కూడా ఏ మండలం నుంచి వచ్చినా ఉదయం 8 గంటలకల్లా అద్దంకిలో ఉన్నటువంటి కాకానిపల్లి గల మా యొక్క కోచింగ్ సెంటర్ జేఎస్ఆర్ హ్యాండ్ రైటింగ్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ నందు మీ యొక్క పేరు నమోదు చేసుకోవాలని కోరుచున్నాము. విద్యార్థులు వచ్చేటప్పుడు పెన్ను, ప్యాడు, స్కేలు, ఎరేజర్ తీసుకొని రావాలి. అలాగనే ప్రతి మండలం కూడా మన అద్దంకి నియోజకవర్గం అంటే 5 మండలాల పిల్లలు అన్ని పాఠశాలలకు మనం విజిటేషన్ ఇవ్వడం జరిగింది. హెడ్ మాస్టర్స్ కూడా మేము ఆహ్వానించున్నాము. అలాగనే ప్రతి ఒక్క విద్యార్థి హ్యాండ్ రైటింగ్ పోటీల్లో ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఏ విద్యార్థి అయినా ఏ స్కూల్ వాళ్ళని రాయొచ్చు. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఫస్ట్ ప్రైజ్ మాత్రమే ప్రతి ఒక్కరికి ఒకరి చొప్పున క్లాస్కి ఒకరి చొప్పున మనము ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నాము. ఈ ఫస్ట్ ప్రైజ్లో మరి క్యాష్ అవార్డు, ఎమౌంట్ మరియు మెరిట్ సర్టిఫికేట్ ఇస్తున్నాము. కావున విద్యార్థి గమనించగలరు. అలాగనే సెకండ్, థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి ఓన్లీ హ్యాండ్ రైటింగ్ ఈవెంట్ సర్టిఫికేట్ మాత్రమే ఇస్తున్నాము. కావున ఈ యొక్క అవకాశాన్ని అద్దంకి నియోజక స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేరెంట్స్ మీ పిల్లల్ని యొక్క హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించి పంపించాలని కోరుచున్నాము. స్థలం కాకానిపాలెం గల జేఎస్ఆర్ హ్యాండ్ రైటింగ్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్, ఎంపీపీ స్కూల్ ప్రక్కన త్రిమూర్తి బిల్డింగ్స్, అద్దంకి. అద్దంకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.